Hello everyone, welcome back to my channel. And today our topic is about urine formation. So urine formation లో ఏ ప్రాసెస్ ఉంటుంది అండ్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యే డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏంటి ఎక్స్క్రియేటరీ సిస్టంలో అవైతే ఈ టాపిక్లో అయితే చూద్దాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్లేలిస్ట్లో ఆఫ్ నియర్లీ 40+ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎస్పెషల్లీ బయాలజీ క్లాసెస్ అనేది అప్లోడ్ చేసాను. స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్ అండ్ ఇంటర్మీడియట్ సిలబస్ ఆల్సో ఇంక్లూడెడ్ విత్ ఇంటర్మీడియట్ సిలబస్ అయితే ప్రిపేర్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లేలిస్ట్ అనేది చూడొచ్చు అండ్ మీ సెల్ఫ్ అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఒకవేళ మీకు యూస్ అనిపించలేదు అనిపిస్తే మీ సర్కిల్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను ప్రిపేర్ చేసుకున్న దాని నోట్స్ అని క్లియర్గా చేసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరికైనా షేర్ చేయండి, మీకు యూజ్ అనిపించకపోతే షేర్ చేయండి. ఓకే, నాకు జనరల్ అవగాహన జనరల్ అవేర్నెస్ కావాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి యూరిన్ ఫార్మేషన్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇదంతా చూస్తే చాలా బ్లరింగ్గా కన్ఫ్యూజన్గా ఏంటిది అనిపిస్తుంది కదా. క్లియర్గా చెప్తాను కదా. ఫస్ట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ది మనకి మెయిన్గా ఎక్స్క్రియేటరీ సిస్టమ్. యూరిన్ ఫార్మేషన్ అనగానే మన కిడ్నీస్ గుర్తుకొస్తాయి కదా. సో కిడ్నీస్, క్రియేటరీ సిస్టమ్, కిడ్నీస్, యూరేటర్స్, నెక్స్ట్ యూరినరీ బ్లాడర్, ఇవంతా కూడా మనకు 3rd 4th క్లాస్ నుంచి అయితే నేర్చుకుంటుంది. డయాగ్రామ్ అయితే మనకు కళ్ళలో మెరుస్తుంది కదా, అదైతే ఐడియా ఉంది కదా. సో అదంతా కాకుండా ఓన్లీ 1 కిడ్నీ పైన ఫోకస్ చేయండి. 2 కిడ్నీస్ అంటే బోత్ ఆఫ్ సేమ్ కాబట్టి 1 కిడ్నీని మనం ఫోకస్ చేసినట్లయితే ఇన్స్టెడ్ ఆఫ్ ది కిడ్నీ what will be present, what is going on, how the urine formation is going on, what we are, so daily we are drinking water, okay, we are taking liquids in the form of juices, in the form of cool drinks, okay, in the form of water, and some fruits also having more water content. ఇదంతా వాటర్ కంటెంట్ అనేది మనం తీసుకుంటున్నాం కదా, అదంతా ఎలా ఫిల్టరేట్ అవుతుంది అనేది క్వశ్చన్. మరి అంతా ఎవరు చేస్తున్నారు, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ మనకు 1 కిడ్నీ చూసినట్లయితే చూడండి, కిడ్నీ చూసినట్లయితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ నెఫ్రాన్స్ అయితే ఉంటాయండి. నెంబర్ ఆఫ్ నెఫ్రాన్స్ ఇక్కడ చూడండి, అంటే హాఫ్ ఆఫ్ ఇక్కడ నెఫ్రాన్ స్ట్రక్చర్ ని పార్ట్స్ లాగా డివైడ్ చేసి అయితే ఇక్కడ డ్రా చేస్తాను. ఇవన్నీ కలిపితే నెఫ్రాన్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక పార్ట్ ఉంది, ఇక్కడ ఒక పార్ట్ ఉంది, ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక పార్ట్ ఉంది. సో ఈ పార్ట్స్ ని మిక్స్ చేస్తే మనకు నెఫ్రాన్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. బట్ నెఫ్రాన్ అంటే ఓన్లీ సింగిల్ నెఫ్రాన్ కెనాట్ డూ దిస్ వర్క్. హౌ మెనీ నెఫ్రాన్స్ ఆర్ దేర్? నియర్లీ 1.3 to 1.8 మిలియన్ నెఫ్రాన్స్ ఉన్నాయి, నాట్ ఇన్ 1500. సో మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అయితే ఉన్నాయి. మనకు 1.3 to 1.8 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అయితే ఉన్నాయి. ఆల్ టుగెదర్ కంటిన్యూ దిస్ ప్రాసెస్. ఈ నెఫ్రాన్ ఫెయిల్యూర్ అనేది ఆఫ్టర్ 40 years కానీ ఆఫ్టర్ 50 years అంటే 10% అనేది ఫంక్షనింగ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, మనకి ఎందుకంటే ఎవరైతే 50 క్రాస్ అవుతారో 50 క్రాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే, సో ఎవ్రీ 10 yearsకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 క్రాస్ అయ్యారు, వాళ్ళకి 60 ఏజ్కి వచ్చినప్పుడు 10 years గ్యాప్లో 10% of functioning will be decreased nephron. Okay, for example 60 నుంచి 70కి వచ్చారనుకోండి, మళ్ళీ అగైన్ 10% of functioning of the nephron will be decreased every 10 years after crossing the 50 years. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెఫ్రాన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకు అఫరెంట్ ఆర్టరియోల్ చూడండి, ఇదొక ఆర్టరీ అనమాట. ఇదంతా ఆర్టరీ. ఈ ఆర్టరీ ఏం చేస్తుందంటే బ్లడ్ ని సప్లై చేస్తుంది కిడ్నీస్కి. మన కిడ్నీ డయాగ్రామ్ గుర్తుకుందండి, చిన్నప్పుడు మనం డ్రా చేసేవాళ్ళం. ఇట్లా ఇక్కడ ఒక వెజిల్ ఉంటుంది, ఇక్కడ ఒక వెజిల్ ఉంటుంది, ఒక 4 లైన్స్ అయితే డ్రా చేసేవాళ్ళం కదా. సో ఇక్కడికి కనెక్షన్ ఉంటుంది, ఇక్కడికి కనెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ట్యూబ్స్ అనేవి ఉంటాయి, ఇట్లా యూరేటర్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు యూరినరీ బ్లాడర్ అయితే ఉంటుంది. సో ఇదంతా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అయితే మనకు తెలుసు కదా జనరల్ ఐడియా. సో ఇది కనెక్ట్ అయిపోయిన ఇది ఉంది కదా ఆర్టరీ, దట్ ఈస్ ద అపరెంట్ ఆర్టరీ. ఓకే, దిస్ అపరెంట్ ఆర్టరీ కలెక్ట్స్ ద బ్లడ్. అయితే బ్లడ్ ఉంటుందో ఇక్కడ బౌమన్స్ క్యాపిటల్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది నెఫ్రాన్. సో నెఫ్రాన్కి న్యూరాన్కి చాలా డిఫరెన్స్ ఉందండి. మళ్ళీ న్యూరాన్ నెఫ్రాన్ ఒకటి అనుకోకండి. నెఫ్రాన్ ఇస్ డిఫరెంట్,
న్యూరాన్ ఈజ్ డిఫరెంట్. న్యూరాన్ అంటే మనకు నర్వస్ సిస్టంలో ఫంక్షనింగ్ అండ్ స్ట్రక్చరల్ ఫంక్షనింగ్ యూనిట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ నెఫ్రాన్ అనేది ఇట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఫంక్షనింగ్ యూనిట్ ఇన్ ద ఎక్స్క్రియేటరీ సిస్టమ్ అయితే చూడొచ్చు. సో ఫస్ట్ పార్ట్ వచ్చి మనకు బౌమన్స్ క్యాప్సిల్ అండి. బౌమన్స్ క్యాప్సిల్ అనేది ఈ షేప్ లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆర్టరీని కలెక్ట్ చేస్తుంది బ్లడ్. సో అంతా కాయిల్డ్ స్ట్రక్చర్ అండి, ఇదంతా కూడా కాయిల్డ్ స్ట్రక్చర్. కాయిల్డ్ స్ట్రక్చర్ అయినప్పుడు ఇక్కడ అంతా కూడా బ్లడ్ అనేది సప్లై అయినప్పుడు ఎక్కడిదక్కడ ఉండిపోతుంది కదా. ఎక్కడిదక్కడ ఉండిపోయినప్పుడు ఇక్కడ చూడండి మనకు ఇదంతా గ్లోమెరులర్ ఫిల్టరేషన్ అనేది అవుతుంది. ఇక్కడ పోడోసైట్ సెల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒక టిష్యూ ఉంటుంది. ఈ టిష్యూలో అనేది ఎలా ఫామ్ అవుతుందంటే పోడోసైట్ సెల్స్ ద్వారా అయితే ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇదంతా కూడా ఈ బ్లడ్ ప్రెషర్ ద్వారా ఇందులో ఉన్న కాయిల్డ్ స్ట్రక్చర్స్ ఆఫ్ అఫరెంట్ ఆర్టరియో ఏదైతే ఉంటుందో దట్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఫిల్ట్రేట్ ఇన్ టు ద బౌమన్స్ క్యాప్సిల్. ఓకే, పోడోసైట్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే బ్లడ్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. అంటే ఎక్సెప్ట్ ద బ్లడ్ సెల్స్ అన్నమాట. అంటే బ్లడ్ అంటే బ్లడ్ కాదండి, ఎక్సెప్ట్ ద బ్లడ్ సెల్స్ రిమైనింగ్ పార్ట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రైమరీ యూరిన్ లాగా చెప్పుకోవచ్చు. ప్రైమరీ యూరిన్ ఇక్కడ ఏదైతే ఫిల్టర్ అవుట్ ఇక్కడ నుండి ఆర్టరీ నుంచి ఈ ప్రెషర్ ద్వారా కిందికి అనేది అబ్జర్వ్ అవుతుంది కదా, ఇక్కడ కలెక్ట్ అయిన ఈ లిక్విడ్ పార్ట్ అనేది మనకు ప్రైమరీ యూరిన్ అనమాట. సో ద ప్రైమరీ యూరిన్ కంపోజిషన్ ఈజ్ ఈక్వల్ టు ద బ్లడ్ కంపోజిషన్ బట్ ఎక్సెప్ట్ ద బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్ లేకుండా బ్లడ్ ఎలా ఉంటుందో యూరిన్ ప్రైమరీ యూరిన్ అనేది కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ బౌమన్స్ క్యాప్సిల్, ఇక్కడ మనకు బౌమన్ క్యాప్సిల్లో వచ్చేసి ఇక్కడైతే అవుతుంది కదా, ఇదంతా కూడా మనం ఈ ప్రాసెస్ ని గ్లోమెరులార్ ఫిల్టరేషన్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. గ్లోమెరులార్ ఫిల్టరేషన్. అండ్ హియర్ వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, యూస్ఫుల్ సబ్స్టాన్సెస్ అయితే ఉంటాయి. యూస్ఫుల్ సబ్స్టాన్సెస్ మనకు హార్మోన్స్ కావచ్చు, కొన్ని ప్రోటీన్స్ కావచ్చు, కొన్ని అమైనో యాసిడ్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇదంతా ఫిల్టరేట్ అవుతుంది. ఎక్కడికి కలెక్ట్ అవుతుంది, ఇక్కడ కలెక్ట్ అయిన అంతా ప్రైమరీ యూరిన్ లో అంతా కూడా వేస్ట్ మెటీరియల్స్ అంటే నైట్రోజనస్ వేస్టెస్ ఇంక్లూడెడ్, వాటర్ ఇంక్లూడెడ్, యూస్ఫుల్ సబ్స్టాన్సెస్ ఇంక్లూడెడ్ అయితే ఉంటుంది కదా. బౌమన్స్ క్యాప్సిల్లోకి అయితే కలెక్ట్ అవుతుంది కదా. మళ్ళీ అది ఎక్కడ అవుతుంది చూడండి, ఇక్కడ నేను డ్రా చేసింది ఇలా, ఇక్కడ డ్రా చేసింది దీనికి అటాచ్ చేస్తాం చూడండి. సో ఇక్కడ నుంచి మెల్లిమెల్లిగా ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్ బై ది మాల్పీజియన్ ట్యూబుల్. ఓకే, ఇదంతా నెఫ్రాన్, దీని చుట్టూ కూడా ఒక నెట్వర్క్ ఆఫ్ క్యాపిల్లరీ మాల్పీజియన్ బాడీ అనేది టోటల్ గా సరౌండ్ అయి ఉంటుంది. అయితే మనకు క్లైంబర్స్ కానీ క్రీపర్స్ కానీ క్లైంబర్స్ దగ్గర అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైనా హోస్ట్ ప్లాంట్ అంటే ఏదైనా స్టెమ్ స్ట్రాంగ్ గా ఉన్న ప్లాంట్ ని ఏదైతే ట్వైన్ అవుతుందో చుట్టుకొని ఉంటుందో, సో అలాగా నెఫ్రాన్ చుట్టూ కూడా మాల్పీజియన్ బాడీ బ్లడ్ వెసల్స్ అయితే చుట్టూ కూడా ఉంటాయన్నమాట. ఇలా సరౌండ్ అయిన దాంట్లోకి మళ్ళీ ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్. సో ఇక్కడ నుండి రీఅబ్జార్బ్ అవుతాయి ఎక్కడికి, మాల్పీజియన్ బాడీలోకి, నెట్వర్క్ ఆఫ్ మాల్పీజియన్ బాడీలోకి రీఅబ్జార్బ్ అవుతాయి. ఇక్కడ రీఅబ్జార్బ్ అయిపోయినప్పుడు బ్లడ్ క్యాపిలరీస్ రీఅబ్జార్బ్ ఎసెన్షియల్ సబ్స్టాన్సెస్ ఎక్సెస్ వాటర్. ఇక్కడ ఉన్న ఈ వాటర్ ని అండ్ ఎసెన్షియల్ సబ్స్టాన్సెస్ ని అబ్జర్వ్ చేస్తుంది. అంటే మళ్ళీ ఇవి ఎక్కడికి వెళ్ళిపోయాయి, మాల్పీజియన్ బాడీలోకి అయితే వెళ్ళిపోయాయి. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. అంటే ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది, ఓన్లీ లూప్ ఆఫ్ హెన్లీ. ఈ ఏరియాని narrower U-shaped structure known as the loop of Henle. So first is the Bowman's capsule. This is the PCT proximal convoluted tubule. So it is narrower tube-like structure, U-shaped tube-like structure known as the loop of Henle. Next మళ్ళీ widen అవుతుంది, that is the DCT, distal convoluted ట్యూబ్యూల్. సో ఇక్కడ మళ్ళీ మాల్పీజియన్ బాడీలోకి అయితే వెళ్ళిపోయింది కదా. సో మళ్ళీ అక్కడ ట్యూబులర్ సిక్రీషన్ అయితే అవుతుంది. ట్యూబులర్ సిక్రీషన్ అంటే మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి రిలీజ్ అవుతుంది. పెరి ట్యూబులర్ నెట్వర్క్ అయితే ఉంటుంది కదా, ఆ వేస్ట్ మెటీరియల్స్ లూప్ ఆఫ్ హెన్లీలోకి అయితే రిలీజ్ అవుతాయి. ఇక్కడ లూప్ ఆఫ్ హెన్లీకి ఏదైతే అబ్జర్వ్ చేయబడిందో మళ్ళీ ఇందులో కూడా యూస్లెస్ థింగ్స్ అయితే ఉంటాయి కదా, ఆ వేస్ట్ మెటీరియల్స్ అన్ని కూడా మళ్ళీ యూ షేప్ స్ట్రక్చర్ లూప్ ఆఫ్ హెన్లీలోకి అయితే రిలీజ్ చేయబడతాయి.
ఇక్కడ మనకు ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనకు చూడండి ఇట్లా ఒక ట్యూబ్ అనేది కలెక్టింగ్ ట్యూబ్ అనేది అయితే ఉంటుంది. ఇట్లా ఇది సిటీ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్లు అనేది ఇక్కడ మనకు కలెక్టింగ్ ట్యూబ్ అనేది అంటూ ఉంటాం. ఇక్కడికైతే జరుగుతుంది కదా. సో ఈ ఏరియాలో మనకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ టేక్స్ ప్లేస్. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ యూరినేషన్ ప్రాసెస్ అయితే అంటుంది. అంటే కొన్నిసార్లు మనకు గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, యూరిన్తో పాటుగా గ్లూకోజ్ అనేది అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే దాన్ని డయాబెటీస్ మిలిటస్ అయితే అంటారు. డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ ప్రాసెస్, అంటే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ జరిగితే డయాబెటీస్ ఇన్సిపిడస్ అయితే అంటూ ఉంటారు. మిలిటస్ అంటే గ్లూకోజ్ పర్సంటేజ్ యూరిన్లో ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని డయాబెటీస్ మిలిటస్ అయితే అంటుంటాం. సో వాటర్ కంటెంట్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అండ్ గ్లూకోజ్ అనేది రిలీజ్ కాకుండా ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ టేక్స్ ప్లేస్ బై ది వ్యాసోప్రెసిన్. ఈ వ్యాసోప్రెసిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయితేనే కాన్సన్ట్రేట్గా ఉంటుంది. ఇది రిలీజ్ కాకపోతే ఉండదు. ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది మన బాడీ లాస్ అవుతుంది, లేకపోతే ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. ఇది అది 2 reasons. ఇది లేకపోతే సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వ్యాసోప్రెసిన్ హార్మోన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. ఇదంతా కలెక్టింగ్ ట్యూబ్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ యూరేటస్ ద్వారా బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ది మాల్ఫిజిన్. మనకు నెఫ్రాన్ స్ట్రక్చర్ అండి, అందులోని డిఫరెంట్ స్టేజెస్ చూస్తారు కదా. సో ఈ వీడియో కనుక అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చేసి అయితే చూడండి, ఎందుకంటే వన్స్ ఎట్ ఏ టైం అయితే మనకు అర్థం కాదు. ఏదైనా కూడా ఒకసారి టెక్స్ట్ బుక్లో చదవండి, 3 times చదవండి, 4 times చదవండి, అయినా కూడా బుర్రకెక్కకపోతే మళ్ళీ ఈ వీడియో అయితే ఒకసారి చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఏదైనా కంటెంట్ మిస్ అయి ఉంటే, ఏదైనా మిస్టేక్ చెప్పుంటే కమెంట్ చేయండి, నాకు కరెక్ట్ చేయండి. నాకు తెలిసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అంతకంటే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.